వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక్క జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెను సుమేయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అను వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. చాలమ్మా, ఇక్కడ మనము యాకోబు ఆయన యొక్క పత్రికను మనము పరిశీలన చేస్తే ఆయన మాటలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఈ పాత నిబంధనలో మనం సామెతల గ్రంథం మనం చూస్తాం. మరి ఈ సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు జ్ఞానము, తర్వాత ఉపదేశము, తర్వాత వివేచన, ఈ మూడిటి పైననే ఈ సామెతలంతా కూడా ఆధారపడి ఉంది. జ్ఞానం అనగా క్రీస్తు స్వభావమును సూచిస్తుంది. అంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు. చాలామందికి అన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి కదా. మోసం చేసే జ్ఞానం, అబద్ధాలు చెప్పే జ్ఞానము, అవునా, చాలా రకాల జ్ఞానాలు ఉంటాయి. చదువులో, ఉద్యోగంలో చాలా ఉన్నతమైనటువంటి మరి జ్ఞానం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం, మనకు కావాల్సినటువంటి జ్ఞానం, అది యేసుక్రీస్తు స్వభావములో నుండి మనం సంపాదించుకోవాలంట. కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోతే మనం క్రైస్తవులమే కాదు. ఎంత బ్రతికి సత్యంలో కూడా చచ్చిపోతే నిజంగా అది పరలోకం కాదు. మనం ఎక్కడికి పోలేం. మనం సమాధుల్లో ఉంటాం, బూడిదైపోతాం, మట్టిలో కలిసిపోతాం, అక్కడనే ఉంటాం. కానీ మనం ఎక్కడికి పోం. మన నిరీక్షణ వ్యర్థమైపోతుంది, మన ప్రయాసం వ్యర్థం, మన ప్రార్థనలు వ్యర్థం, మనము మరి మందిరానికి వెళ్ళడం వ్యర్థం, అన్ని వ్యర్థం అయిపోతాయి. సత్యము నీకు తెలియకుండా, వాక్యము నీకు తెలియకుండా క్రైస్తవునిగా నువ్వు బ్రతకడం చాలా ఘోరమైనటువంటి శాపము. అందుకే ప్రతి క్రైస్తవుడు సత్యాన్ని లోతుగా ధ్యానము చేయాలి. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానము యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసుక్రీస్తును అనుసరించమని చెప్తుంది, క్రీస్తు వలె బ్రతకమని చెప్తుంది, క్రీస్తు వలె తగ్గించుకోమని, క్రీస్తు వలె ప్రేమ కలిగి ఉండమని, క్రీస్తు వలె క్షమించమని మరి మనకు నేర్పిస్తుంది. మరి అలాంటి సామెతలు మరి పాత నిబంధనలు మనం చూసాము. కొత్త నిబంధనల సామెతలు అంటే యాకోబు గ్రంథమే, యాకోబు రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. నూతన నిబంధనల సామెతలు అంటే యాకోబు పత్రిక. ఒక సంఘములో చాలామంది కొంచెం గలిబిలి ఉందంట. ఒక వ్యక్తి సీరియస్గా లేచి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ నాన్నగారు మంచం పైన పడుకున్నాడు, చాలా అనారోగ్యంతో ఉన్నారు. కూర్చొని ఆ గ్లాస్ తీసి అటుపడేస్తున్నాడు, ప్లేట్ తీసి పడేస్తున్నాడు, చాలా చిరాగ్గా ఉన్నాడంట. ఈయన మంచం మీద పడుకొని అరుస్తూ ఉన్నాడంట. ఆయన కోపంగా దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక గోల, ఇక్కడ ఒక గోల, ఏంటి ఈ గోల నాకు అన్నాడంట. ఏమైందిరా, ఏమైంది అంటే చైర్ తెచ్చుకొని వేసుకొని కూర్చొని ఆయనకు చెప్పాడంట, నేను ఇంకెప్పటికీ మందిరానికి పోను, చర్చికి పోను అన్నాడంట. చర్చికి పోను అన్నాడంట. ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే చర్చిలో అక్కడ వాక్యం వినట్లేదు ఎవరు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒకరైతే ఫోన్ తీసుకొని ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకొకరేమో
ఇక్కడ గొడవలన్నీ తీసుకుపోయి పక్కన అక్కడ ఇక్కడ గొడవలు పెట్టేసి వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు చెప్పేది ఎవరు వినట్లేదు. నాకు అందుకే నచ్చలేదు ఆ మందిరానికి, నేను ఎప్పటికీ వెళ్ళను, నేను ఇక చాలు, అమ్మో వాళ్ళు ఉన్నారు అక్కడ వీళ్ళు ఉన్నారని చెప్పి ఇతడు చాలా చెప్పాడంట. అందరూ ఇక్కడ అడవిలాగా ఉంది, అక్కడ అన్ని జంతువులే, మనుషులు లేరన్నాడంట. అవునా అన్నాడంట వీళ్ళు ఆయన. అవునా, అవును అన్నాడంట. ఒక విషయం నేను చెప్తా నేను అన్నాడంట. ఏంటి అంటే, ఒక ప్లేట్ ఉందంట అక్కడ, ఆ ప్లేట్ తీసుకో అన్నాడంట. ఆ ప్లేట్లో ఇన్ని పూసలు ఉన్నాయంట. పూసలు అంటే తెలుసు కదమ్మా, ఆడపిల్లల మెడల్లో ముత్యాలు అనుకుందాం ఉదాహరణకి, ముత్యాలు, ఇన్ని ముత్యాలు ఉన్నాయంట. ఈయన అన్నాడంట, బాబు నువ్వు ఒక పని చేస్తావా అన్నాడంట. ఏంటి అన్నాడు. నేను ఆస్తి ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు, నేను నీకు ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఒక పని చేస్తావా అన్నాడంట. ఏం లేదు, నువ్వు పని చేయి, ఆ ముత్యాలను తీసుకొని వచ్చే ఆదివారము గుడికి పో. ఎక్కడ పోతావు? గుడికి వెళ్ళు. అక్కడ మెసేజ్ చెప్పే టైంలో నువ్వు ఒక్కొక్కటి లెక్కబెట్టు, కరెక్ట్గా ఎన్ని ఉన్నాయో అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పు అన్నాడంట. అప్పుడు నేను నా ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తాను అన్నాడంట. అబ్బా ఇదేదో జాక్పాట్ లాగానే ఉంది కదా, మా నాన్నకి నిజంగా స్క్రూ లూజ్ అయినట్టుంది అని చెప్పి, సరే వచ్చే ఆదివారం కదా అని చెప్పి అవి మూట కట్టుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. ఇక ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆదివారం వచ్చింది. అందరికంటే ముందు నేను వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. ఎవరికంటే ముందు? పాస్టర్ కూడా రాలేదు ఇంకెక్కడ. ఈయన వెళ్ళి కూర్చున్నాడంట మూట పట్టుకొని ఇట్లా. ఇక ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అందరూ వచ్చేసారు, పాటలు అవి అన్నీ అయిపోయినాయి. ఇంకా వాక్యం మొదలైంది. వాక్యం మొదలు కాగానే తొందర సంచి ఓపెన్ చేశాడంట. టక్ 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 లెక్క పెడతా ఉన్నాడంట. పక్కన వాళ్ళు ఈయన చూస్తూ ఉన్నారు, ఇదేంటి ఇక్కడ ఏమో చేస్తున్నాడు, మంత్రాలు వేస్తున్నాడు అని వీళ్ళు లెక్క పెడతా ఉన్నాడంట. ఒకటి 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 లెక్క పెట్టుకుంటూ ఇంకొక దాంట్లో వేస్తున్నాడు అన్నీ. అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది, లెక్క రాసుకున్నాడు చేతి పైన. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ నాయన మంచం మీద ఉన్నాడు, లేవలేడు. ఆయనకి చెప్పాడు, నాయనా దీంట్లో 3333 ముత్యాలు ఉన్నాయి అన్నాడు. బిడ్డ నువ్వు చాలా కరెక్ట్గా చెప్పినావు. ఎట్లా చెప్పినావు నువ్వు? నేను జాగ్రత్తగా లెక్క పెట్టిన నాయన, ఒకటి అట్టుబోలు ఒకటి ఇక్కడ ఇటుబోలేదు, నువ్వు కావాలని నువ్వు లెక్క పెట్టుకోండి, నేను ఆల్రెడీ లెక్క పెట్టిన, నాకు తెలుసు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, మరి నువ్వు పోయి ఇవి లెక్క పెట్టినావు కదా, అప్పుడు పక్కన ఫోన్ చూసేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, గొడవ పెట్టేటోళ్ళు వీళ్ళంతా నీకు కనపడ్డరా అన్నాడంట. ఏమో నాయన తెలియదు, నేను మొత్తం బీచ్ పైన కాన్సన్ట్రేట్ చేసిన అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, చూడు నాయన, నువ్వు గుడికి పోయేది వాళ్ళ కోసం వీళ్ళ కోసం పక్కన వాళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు, నీవు పొందవలసినటువంటి ఆస్తి కోసం నువ్వు లెక్క పెట్టినావు కదా. నువ్వు పోయి నీకు ఇస్తానన్న ఆస్తి కోసం నువ్వు లెక్క పెట్టినావు. దేవుడు పరలోకాన్ని నీకు ఇస్తానంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని పైన నేను దృష్టి పెట్టు అన్నాడంట. అప్పుడు ఆయన కళ్ళు తెరబడ్డాయి. అంటే నేను మందిరానికి వెళ్ళేది పక్కనోడు కోసమా, ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించా, లేకపోతే అక్కడ జరిగే గొడవల గురించా, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోవడానికా నేను పోయేది? ఎందుకు నేను పోవాలి మందిరానికి? ఆ గంట సేపు ఏదైతే వాక్యము విత్తబడుతుందో ఆ వాక్యాన్ని నువ్వు ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా, టు రిసీవ్. కానీ మనము దాంట్లో బిజీగా లేము. దేవుడంట వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుడంట అట్టి వారిని అధికారులుగా చేస్తాడంట. అట్టి వారికి దేవుడు రాజ్యాలను అప్పగిస్తాడంట. అట్టి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడంట. మరి మిగతా వారంతా ఏమవుతారు అంటే వీరంతా గాలికి కొట్టుకొని పోయి పొట్టువలే ఉంటారంట. అంటే మనం ఆ పొట్టులాగా ఉండాలని ఆశపడతా ఉన్నాము. అందుకే అన్నిటికీ మనము ఆలోచన చేస్తా ఉన్నాం. అమ్మా యాకోబు కూడా అదే చెప్తా ఉంటాడు. మనం డైరెక్ట్గా
మన గిఫ్ట్ ఏంటో దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలంట. నీకు దేవుడిచ్చిన తలాంత్ ఏంటో ఆ తలాంతును నువ్వు గ్రహించి నువ్వు పొందుకోగలిగితే నిజంగా చెప్తున్నా, దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు తన సేవలో. హల్లెలూయా.